రాజకీయ అధికారం కూడా గెలవలే, న్యాయం గెలిచింది. మన దేశాన్ని పరిపాలించే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని ఇంకా పరిపాలించాలనుకున్నారు. కాదు, మా దేశాన్ని మేము పరిపాలిస్తామని స్వాతంత్రపడడం జరిగింది. స్వాతంత్ర పోరాటాన్ని అడ్డుకోవడానికి బ్రిటిష్ పాలకులు అన్ని చేశారు. ప్లీజ్ మధ్యలో మాట్లాడదు, శక్తివంతులు మధ్యలో. ఓకే, ప్రపంచంలో 170% భూభాగాన్ని పరిపాలించే అంత సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. కానీ అంతిమంగా భారత ప్రజలదే విజయం దక్కింది. అట్లనే దళితులకు కేటాయించిన రిజర్వేషన్లలో అందరికీ న్యాయం జరగాలని చెప్పి అంబేద్కర్ సాధించి పెట్టిన రిజర్వేషన్ అవకాశాలు అందరికి దక్కాలని చెప్పి ఎంఆర్పిఎస్ పోరాటం మొదలుపెట్టి ఎంఆర్పిఎస్ నువ్వు ఒక రోజు కాదు 2 రోజులు అయినా మాట్లాడతాడు, కానీ అడిగింది చెప్పాడు అన్న. 2 రోజులు అనర్గళంగా మాట్లాడతాడు, కథలు చెప్తాడు, ఎగ్జాంపుల్ చెప్తాడు, పురాణాలు చెప్తాడు, బుక్స్ తీసుకొస్తాడు. అన్నది అలుచుకుంటే జగ్జీవన్ రామే కాదు, మందకృష్ణ మాదిగ కూడా అంబేద్కర్ కన్నా ఒక మెట్టు ఎక్కువనే అని కూడా చెప్పగలుగుతాడు అన్న. అంత సామర్థ్యం కలిగినటువంటి మందకృష్ణ అన్న. జగ్జీవన్ రాము ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఎల్లుగాడు పుల్లుగాడు కూడా తయారయ్యారు. అంబేద్కర్కి సమకాలికునటువంటి జగ్జీవన్ రావు అని చెప్తున్నారు. కొన్ని రోజులు అయితే అంబేద్కర్ కన్నా పెద్ద ఈయన చెప్పేసి ఆల్రెడీ అంబేద్కర్ కన్నా ఎక్కువ పదవులు ఉన్నాయి, ఎక్కువ పోస్టులు ఉన్నాయి. కానీ ఈ దేశంలో అంబేద్కర్ ప్రధానమంత్రి కాలేదు. ఈ దేశంలో 14 మంది ప్రధానమంత్రులు అయ్యారు. వాళ్ళందరూ అంబేద్కర్ కన్నా ఎక్కువనే కావచ్చు మీ దృష్టి ప్రకారంగా. ఈ దేశంలో రాష్ట్రపతులు కూడా అంబేద్కర్ కన్నా ఎక్కువనే, ప్రధానమంత్రి కూడా అంబేద్కర్ కన్నా ఎక్కువనే. మీరు ఏమని అనుకోండి, నువ్వు జగ్జీవన్ రావుని ఎందుకు కోల్సావు సమకాలికులని? అంబేద్కర్ గారు ప్రధానమంత్రి కాలే కదా, మరి అయిన వాళ్ళంతా ఎక్కువ అయినట్టే కదా. అంటే అంబేద్కర్ గారు జగ్జీవన్ రావులన్నీ పదవులు చేయలేదని, ఉప ప్రధానం చేయలేదని చెప్పి అంబేద్కర్ గారిని తక్కువ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి మందకృష్ణ అన్న కొన్ని రోజులైతే మందకృష్ణనే అంబేద్కర్ కన్నా ఎక్కువ అని కూడా చెప్పుకోనికి ప్రయత్నం చేస్తారు. ఇది కరెక్ట్ కాదు. అది మాదిగలు కూడా గుర్తించరు, మాదిగలు కూడా ఒప్పుకోరు. మాదిగలకు ఎవరెవరికైతే రిజర్వేషన్లు 3.1, 3.2 ఆర్టికల్ అర్థమైందో వాళ్ళు అసలు దీన్ని పట్టించుకోరు. మరి ఎవరు పట్టించుకుంటారు? ఏదో ఒకటి గడబడి ఇప్పుడు ఎవరు ఉంటారు మందిలా గుంపులకు గోయిందంత తెలుసా మీకు? గుంపులకు గోయిందంటే ఒకడొకడు ఏం చేస్తాడు, కొట్లాట నేటుకు రాడు, మందిలో లొల్లి పెడితే పల్ల కొడతాడు, మన ఎంకలి పడతాడు. అలాంటి మనుషులు కూడా ఈ భూమి మీద ఉంటారు. ఈ గుంపులకు గోయిందగాళ్ళు లేదంటే ఇంకెవడన్నా అడగో ఏదైతే ఉండదో రాయి అయితే అనే వాళ్ళు కూడా వస్తారు. నిజమైనటువంటి ఇంటలెక్చువల్స్ తెలిసిన వాళ్ళు ఎవరు రారు.